తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రముఖ సినీ నటుడు కోటా శ్రీనివాసరావు కన్నుమూశారు. తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఆయన తుది శ్వాస విడిచారు. ఆయన గత కొన్ని రోజులుగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో విలక్షణ నటుడిగా పేరుగాంచిన కోట 750కి పైగా చిత్రాల్లో నటించి ప్రేక్షకుల హృదయాల్లో తనదైన ముద్ర వేశారు. విభిన్నమైన పాత్రలు, మైలురాయి లాంటి పాత్రలతో 40 ఏళ్లకు పైగా సినీ ప్రస్థానం కొనసాగించారు. కోటా శ్రీనివాసరావు మరణ వార్తతో తెలుగు సినీ పరిశ్రమలో తీవ్ర దిగ్భ్రాంతి నెలకొంది. అనేక మంది సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు ఆయన మరణంపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. కోటా శ్రీనివాసరావు మృతి తెలుగు సినీ పరిశ్రమలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. విలన్, కామెడీ, రాజకీయ నాయకుడు, పౌరుడు అన్ని రకాల పాత్రల్లో విభిన్నత్వాన్ని ప్రదర్శించిన ఈ లెజెండరీ నటుడు పలు తరాల ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. కోటా మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు, మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. 750కి పైగా సినిమాల్లో కోటా తన నటనతో ప్రజలను అలరించటమే కాక సమాజంలో మార్పు తీసుకొచ్చేలా ఉన్న పాత్రల్లో కనిపించేవారన్నారు. కోటా మృతి సినీ లోకానికి తీరని లోటని తెలిపారు. కుటుంబ సభ్యులకు, అభిమానులకు మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఉమా అందిస్తారు. ఉమా, చెప్పండి. ఒక సినీ నటుడు కోటా శ్రీనివాసరావు ఈ రోజు కన్నుమూశారు. తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఆయన తుది శ్వాస విడిచారు. ఆయన గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో విలక్షణ నటుడుగా పేరు తెచ్చుకున్న కోటా శ్రీనివాసరావు 750 పైగా చిత్రాల్లో నటించి ప్రేక్షకుల హృదయాల్లో తనదైన ముద్ర వేసుకున్న విభిన్న పాత్రల్లో, మైలురాయి లాంటి పాత్రల్లో 40 ఏళ్లకు పైగా సినీ ప్రస్థానం కొనసాగించారు కోటా శ్రీనివాసరావు గారు. మరణ వార్తతో తెలుగు సినీ పరిశ్రమలో దిగ్భ్రాంతి నెలకొంది. ఆయన సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు చాలా మంది తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మనం చూస్తే కనుక రీసెంట్ గా కూడా బండ్ల గణేష్ గారు వెళ్ళి ఆయన్ని పలకరించడం జరిగింది. అప్పుడు కూడా ఆయన చాలా బాగున్నారు. బట్ ఆ తర్వాత ఆయన అనారోగ్య సమస్య వల్ల ఆయన ఈ తెల్లవారుజామున కన్నుమూయడం జరిగింది. ఎంతో మంది ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, ఎక్కడి నుంచి ముగించాలి అనేది తెలియదు. ఆయన నట ప్రస్థానం గురించి చెప్పాలి అంటే ఆయన చేసిన పాత్రల దగ్గర నుంచి విలన్ గా చేసిన, ఒక తండ్రిగా చేసిన, ఒక క్యారెక్టర్ చేసిన, దేనిలో చేసిన ఒదిగిపోయే ఒక నటుడు అంటే కనుక కోటా శ్రీనివాసరావు. ఈయన ఈ రోజు తెల్లవారుజామున 4 గంటలకి శ్వాస తీసుకోవడంలో చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. సో ఇబ్బంది పడే టైంలో, హాస్పిటల్కి వెళ్లే టైంలోనే ఆయన మరణించడం జరిగింది. సినీ పరిశ్రమలో ఎన్నో విలక్షణమైన పాత్రలు పోషించిన కోటా శ్రీనివాసరావు 4 దశాబ్దాల పాటు సినీ ప్రయాణం, 750 పైగా సినిమాలు నటించిన కోటా శ్రీనివాసరావు విచారం వ్యక్తం చేస్తున్న ప్రముఖులు, రాజకీయ నాయకులే ఎంతో మంది, ఆయనతో పాటు సహా పాత్రలు చేసిన బాబు మోహన్ గారే కావచ్చు, ప్రముఖులు ఎంతో మంది ఆయన నటన గురించి మనం మాట్లాడే స్థాయి లేనప్పటికీ ఇలాంటి వాళ్ళు భౌతికంగా మన దగ్గర లేకపోయినా మనతో పాటు చిరస్మరణీయంగానే మిగిలిపోతారు. ఉమా, అంత్యక్రియలు ఎక్కడ జరగనున్నాయి? అభిమానులకు అభివందనాలు అర్పించే అవకాశం ఉందా? ఉంది. ఇప్పటికీ వాళ్ళ స్వగృహంలోనే, ఫిలిం ఛాంబర్ లోనే ఉంది కాబట్టి ప్రేక్షకులకి అయినా, అభిమానులకైనా చూడడానికి ఈ రోజు ఈవినింగ్ వరకు అక్కడే ఉంచదలుచుకున్నారు. వాళ్ళ ఇంట్లోనే, ఫిలిం నగర్ లోనే వాళ్ళ ఇంట్లోనే అభిమానులు కూడా చూడడానికి వెళ్తున్నారు. ఈ రోజు ఈవినింగ్ వరకు అభిమానులకు కూడా అవకాశం ఉంది. ఆ తర్వాత మహాప్రస్థానానికి తీసుకువెళ్తున్నారు. థ్యాంక్ యూ మా.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ నెల 17, 16వ తేదీలలో 2 రోజుల పాటు ఢిల్లీలో పర్యటించబోతున్నారు. ఈ మేరకు షెడ్యూల్ కూడా ఖరారైంది. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాలతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో చంద్రబాబు సమావేశం కాబోతున్నట్లు తెలుస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మెక్సికో, యూరోపియన్ యూనియన్పై 30% సుంకం విధించారు. ఆగస్టు 1 నుంచి ఈ టారిఫ్ అమల్లోకి రానున్నట్లు తెలిపారు. తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా ఆయన ట్రూత్ సోషల్ శనివారంలో ప్రకటన చేశారు. మెక్సికో ఈయూలకు పంపిన టారిఫ్ లేఖలను వెల్లడించారు. మెక్సికో అమెరికాలోని అక్రమ వలసదారుల రవాణాను, ఫెంటానిల్ వంటి మాదక ద్రవ్యాలను ఆపటంతో కొంతవరకు సహాయపడిందని తెలిపారు. కానీ ఉత్తర అమెరికా నార్కో ట్రాఫికింగ్ ప్లే గ్రౌండ్గా మారకుండా ఆపటంతో మెక్సికో విఫలమైందని, అందుకే 30% సుంకం విధించాల్సిన అవసరం ఏర్పడిందని పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మెక్సికో, యూరోపియన్ యూనియన్పై 30% సుంకం విధించారు. ఆగస్టు 1 నుంచి ఈ టారిఫ్ అమల్లోకి రానున్నట్లు తెలిపారు. తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయిన ట్రూత్ సోషల్లో శనివారం ప్రకటన చేశారు. మెక్సికో ఈయూలకు పంపిన టారిఫ్ లేఖలను వెల్లడించారు. మెక్సికో అమెరికాలోని అక్రమ వలసదారుల రవాణాను, ఫెంటానిల్ వంటి మాదక ద్రవ్యాలను ఆపటంలో కొంతవరకు సహాయపడిందని తెలిపారు. కానీ ఉత్తర అమెరికా నార్కో ట్రాఫికింగ్ ప్లే గ్రౌండ్గా మారకుండా ఆపటంతో మెక్సికో విఫలమైందని, అందుకే 30% సుంకం విధించాల్సిన అవసరం ఏర్పడిందని పేర్కొన్నారు. లండన్లోని లార్డ్స్ వేదికగా జరుగుతున్న భారత్ ఇంగ్లాండ్ 3వ టెస్ట్ మ్యాచ్లో 2 జట్ల తొలి ఇన్నింగ్స్ స్కోర్ సమం కావడంతో ఉత్కంఠ రేగింది. శనివారం 3వ రోజు ఆటలో భారత జట్టు తమ తొలి ఇన్నింగ్స్లో 119.2 ఓవర్లతో 387 పరుగులకు ఆలౌట్ అయింది. అంతకుముందు ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కూడా తొలి ఇన్నింగ్స్లో 387 పరుగులే చేసింది. భారత్ తొలి ఇన్నింగ్స్లో కేఎల్ రాహుల్ సెంచరీతో అదరగొట్టేశాడు. రిషబ్ పంత్ 74 పరుగులు, రవీంద్ర జడేజా 72 పరుగులు, అర్ధ సెంచరీలతో జట్టుకు బలం చేకూర్చారు. కరుణ్ నాయర్ 40 పరుగులు, నితీష్ కుమార్ రెడ్డి 30 పరుగులు కీలక ఇన్నింగ్స్ను ఆడారు. ఇంగ్లాండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్ 3 వికెట్లు, జోఫ్రా ఆర్చర్, బెన్ స్టోక్స్ చెరో 2 వికెట్లు తీశారు. కాగా యశస్వి జైస్వాల్ 13, శుభ్మన్ గిల్ 16 పరుగులతో నిరాశపరిచారు.